24 న్యూస్. తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక విషం చిమ్ముతున్నారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుల అవినీతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే 8వ అద్భుతంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కమిషన్ల కోసమే కట్టారని పొంగులేటి ఆరోపించారు. 38,000 కోట్లతో పూర్తి కావాల్సిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పక్కన పెట్టి తమ రాజరికాన్ని చాటుకోవడం కోసం లక్షల కోట్లతో కాళేశ్వరం నిర్మించారు. తీరా చూస్తే ఎన్నికల ముందు ఆ ప్రాజెక్టు పేకమేడలా కూలిపోయింది అని ఎద్దేవా చేశారు. గత 4 ఏళ్లలో 162 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తే అందులో 50 టీఎంసీలు తిరిగి సముద్రం పాలయ్యాయని ఆయన గణాంకాలతో వివరించారు. కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణ కోరినప్పటికీ బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఉన్న అంతర్గత ఫెవికల్ బంధం వల్లే విచారణ ముందుకు సాగడం లేదని మంత్రి ఆరోపించారు. కేంద్ర సంస్థల నివేదికల ఆధారంగానే తాము జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశామని, కానీ దీనిపై అసెంబ్లీలో చర్చ జరిగే సమయంలో ప్రతిపక్ష సభ్యులు పారిపోయారని దుయ్యబట్టారు. సభలో చర్చకు రమ్మంటే కొంటె సాకులు చెప్పే బాంబర్దులు బయట మాత్రం అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలు వేస్తున్నారు అని పొంగులెట్టి ఘాటుగా విమర్శించారు. నిత్యం పెయిడ్ ఆర్టిస్టులతో సోషల్ మీడియాలో విషం చుమ్ముతూ శవాల మీద చిల్లర ఏరుకునే రకంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజలు వీరి నిజస్వరూపాన్ని చూశారు కాబట్టే అన్ని ఎన్నికల్లో ఓడగొట్టారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడదని మంత్రి స్పష్టం చేశారు. కృష్ణా పరివాహక ప్రాంత నీటిని నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ వాసులకు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ స్వార్థ నిర్ణయాల వల్ల రాష్ట్రం 15 ఏళ్లు వెనక్కిపోయిందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని మరో 15 ఏళ్లు ముందుకు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పనులపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్షం దమ్ముంటే అసెంబ్లీకి రావాలని ఆయన సవాలు చేశారు. పితామహుడు అని చెప్పుకునే మహానుభావుడు ఫామ్ హౌస్ లో కూర్చొని ఈ ఇద్దరు ఒంటి నిండా విషము నింపుకొని ఏ రకంగా ఈ ప్రభుత్వం మీద, అది నీళ్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, మిగిలిన విషయాలు కావచ్చు, అది గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, ఈ ప్రాజెక్టుల మీద వారు మాట్లాడే తీరును చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా, జనము అసహించుకునే విధంగా, నవ్వుకునే విధంగా, నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతున్నారో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. మీకు తెలియంది కాదు, ఆనాడు కాంగ్రెస్ నాయకుడిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి పేదవాడి కష్టాలు ప్రత్యక్షంగా చూసి, ఈ పేదవాడి కష్టాలు పరిష్కారానికి ఏకైక మార్గం గోదావరి పరివాహక ప్రాంతంలోని గోదావరి నీటిని సఫిషియెంట్ గా తెలంగాణ ప్రాంతానికి గాని మిగిలిన ప్రాంతాలకు గాని వాడుకోవాలని, అదే రకంగా కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించిన నీటిని ఆ ప్రాంతాల్లో, అది మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా సమృద్ధిగా రైతన్నకు నీరిస్తే తప్ప ఈ కష్టాలు తీరవని జలయజ్ఞంలో భాగంగా ఆనాడు అనేక ప్రాజెక్టులు చేపట్టి దాంట్లో భాగమే ఏదైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మిడిహట్టి దగ్గర కడితే హైట్ ఎక్కువ, అత్యధిక హైట్ లో ఉన్న ప్రాంతం, సమృద్ధిగా నీళ్లుంది, సిడబ్ల్యూసి పర్మిషన్ ఉంది, తక్కువ ఖర్చుతో అది కన్స్ట్రక్షన్ కాస్ట్ 38,000 కోట్లతో పూర్తవుతుందని తలంచి ప్రతి సంవత్సరం యాన్యువల్ మెయింటెనెన్స్ సంబంధించిన దాంట్లో విద్యుత్ ఖర్చు అయ్యే దాంట్లో కూడా సుమారు 3,500 మెగావాట్లతో ఈ ప్రాజెక్టు 12 months సఫిషియెంట్ వాటర్ ఇవ్వచ్చు అని ఆనాడు అక్కడ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి సుమారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 5,600 కోట్లు పైగా ఖర్చు పెట్టడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జలయజ్ఞంలో భాగంగా అటువంటి ప్రాజెక్టు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ప్రజల కోరిక మేరకు మా నాయకురాలు ఆనాడు యూపీఏ చైర్పర్సన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ
ప్రజల ఘోషని గ్రహించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత మాయమాటలు తమ్మి ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ఎవరైతే దొరల పాలన జరిగిందో ఆ దొరల పాలన జరిగిన టైంలో వారి టైంలో కూడా ఏదైతే ఈ ప్రాణీయత చేవల్ల తుమ్మిడిహట్టు దగ్గర ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు 5,600 కోట్లు ఖర్చు పెట్టిన ఆ ప్రాజెక్టు మీద వీరు ముఖ్యమంత్రిగా ఉన్ననాటి ఆనాటి ముఖ్యమంత్రి కూడా సుమారు 6,400 కోట్లు దీని మీద ఖర్చు పెట్టడం జరిగింది. అంటే 38,000 కోట్లు ఖర్చుతో ఆ ప్రాజెక్టు సుమారు 16,40,000 ఆయకట్టుతో వస్తదని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి 38,000 కోట్లతో స్టార్ట్ చేస్తే దాంట్లో 11,650 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ రాష్ట్ర విభజన తర్వాత కానీ ఖర్చు పెట్టడం జరిగింది. 1,08,000 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెడితే వారు అధికారంలో ఉన్నప్పుడే ఏదైతే 8వ అద్భుతంగా కట్టిన ఈ కాళేశ్వరానికి సంబంధించిన 3 బ్యారేజీలు కానివ్వండి, మిగిలిన వర్కులు కానివ్వండి, పంప్ హౌస్లు కానివ్వండి, వారు అధికారంలో ఉన్ననాడే ఆ 4 సంవత్సరాల్లో వీరు లిఫ్ట్ చేసిన నీరు ఎంతయా అంటే 162 టీఎంసీలు. 162 టీఎంసీలు 4 సంవత్సరాల్లో లిఫ్ట్ చేస్తే ఈ 162 టీఎంసీల్లో 50 టీఎంసీలు తిరిగి మళ్లీ సముద్రానికి వారి చేతుల మీదనే గేట్లు ఎత్తి వదిలిపెట్టారు. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. వెలుగుమట్ల ప్రాంతంలోని భూతాన్ భూముల్లో 2 రోజుల క్రితం రెవెన్యూ మున్సిపల్ అధికారులు తొలగించిన గుడిసెల ప్రదేశాన్ని ఆయన స్వయంగా సందర్శించారు. పేదలు వేసుకున్న ఆశ్రయాలను కనికరం లేకుండా తొలగించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిసెల తొలగింపుతో రోడ్డున పడ్డ బాధితులు కేటీఆర్ ను కలవగానే తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను ముందస్తు సమాచారం లేకుండానే ఖాళీ చేయించడంపై కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం పేదల పొట్ట కొడుతోందని, తమకు గూడు లేకుండా చేసిందని వారు కేటీఆర్ కు వివరించారు. బాధితుల మాటలను ఓపికగా విన్న ఆయన వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. పేదల ఇళ్ల మీదకు వచ్చి దాడులు చేయడం, వారి గుడిసెలను పీకేయడం ప్రభుత్వ అమానుషత్వానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వం పేదల పక్షాన ఉండాల్సింది పోయి వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వెలుగుమట్ల ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. కేటీఆర్ స్వయంగా కూల్చివేతలకు గురైన గుడిసెల వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కాయిదాలే అవసరం. నాగరాజు, మీ అందరికీ నా ప్రార్థన, మీ అందరితో మీ దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి. మీకు ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు, భూదాన్ అంటే ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు మీ కాడ ఉన్నాయి. మరి మీకు గతంలో మీ ఇక్కడ ఇంటి పన్ను పెట్టిన దాఖలాలు ఉన్నాయి. అలాగే గతంలో ఇక్కడ కరెంట్ స్తంభాలు ఉండేది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి. మీకోసం కొట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము. వదిలిపెట్టాం. వచ్చింది అందుకే దయచేసి ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండండి తల్లి, ధైర్యంగా ఉండండి. మళ్ళీ ఇక్కడే మీకు ఇల్లు కట్టించి ఇక్కడే గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. మీకు జరిగిన అన్యాయం విషయంలో ఎక్కడి దాకా కొట్లాడతాం. అసెంబ్లీలో కొట్లాడతాం, శాసన మండలిలో కొట్లాడతాం. వదిలిపెట్టాం. సుప్రీంకోర్టు దాకా పోదాం. ఓకే. కొత్తగా వాహనం తీసుకునే వాళ్లకు బిగ్ షాక్ వచ్చేసింది. తెలంగాణలో వాహనాల ధరలు పెరగనున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి కొత్త వాహనాలపై రహదారి భద్రత పన్ను పేరిట 2,000 నుంచి 10,000 వరకు వసూలు చేసేందుకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర వ్యాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలపై 2,000 నుంచి 10,000 చెల్లించాలని, రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ రవాణా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలా ఉండగా కొత్తగా వ్యక్తిగత ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేసినప్పుడు వాహనదారులు చెల్లించే లైఫ్ ట్యాక్స్ ను గతేడాది ఆగస్టులో రవాణా శాఖ పెంచింది. ఖరీదైన వాహనాలపై 1 నుంచి 6% వరకు పెంచింది. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరే కొంతకాలం తర్వాత తెలంగాణకు మార్చుకునే పాత వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా వాటి విలువను బట్టి 1 నుంచి 6% వరకు పెంచింది. ఈ మేరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్
53, 54 జీవోలను గతేడాది ఆగస్టు 13న జారీ చేశారు. దీని ప్రకారం ద్విచక్ర వాహనాల స్లాబులు 2 నుంచి 4కు, కార్లు, జీపుల స్లాబులు 4 నుంచి 5కు పెరిగాయి. ఫ్యాన్సీ నెంబర్ల ఫీజులు సైతం భారీగా పెరిగాయి. తాజాగా మరోసారి భద్రత పన్ను పేరిట వసూలు చేపట్టడంతో సామాన్య ప్రజలపై భారం పడనుంది. తెలంగాణ సమాజం ఆకలైన భరిస్తుంది కానీ అవమానాన్ని మాత్రం భరించదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమ న్యాయం కోసం ఈ ప్రాంతం కొట్లాడిందని, ఈ పోరాటంలో వేలాది మంది నేలకొరిగారన్నారు. పోరాడి నేలకొరిగిన వీరులు స్ఫూర్తిగా తీసుకొని ఉద్యోగులు బాధ్యతలు చేపట్టాలన్నారు. గురువారం హైదరాబాద్ లోని డాక్టర్ మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గ్రూప్ 1 పరీక్ష నోటిఫికేషన్ కూడా వేయలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టామని తెలిపారు. ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మకుండా కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. ఉద్యోగాలు అమ్ముకున్నామని మా ప్రభుత్వంపై కొందరు తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఎంపికపై కోర్టుకు కూడా వెళ్లారని, కోర్టులో ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించి అభ్యర్థుల పక్షాన నిలబడిందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పటికీ తప్పు చేయదని చెప్పారు. ఇక ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు చేరాలంటే ఉద్యోగులే కీలకమన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో 3 రకాల పరిస్థితులు ఎదురవుతాయని, 1 గరం, 2 నరం, 3 బేషరం అని చెప్పారు. మీరు మొదటి పరిస్థితి దగ్గరే ఆగిపోతే బాగుంటుందన్నారు. గరం, నరం, బేషరం అనే నానుడి తప్పు అని మీరు నిరూపించాలని సూచించారు. ఎలాంటి అప్రోచ్ తో ఉద్యోగంలో చేరారో రిటైర్మెంట్ అయ్యే వరకు అలాగే ఉండాలన్నారు. మీరు ప్రదర్శించే చిత్తశుద్ధే ప్రభుత్వానికి మంచి పేరు అని అన్నారు. MCHRD హార్వర్డ్ మధ్య ఒప్పందం జరగబోతోందని, హార్వర్డ్ ను హైదరాబాద్ తీసుకొస్తున్నామని తెలిపారు. 40 రోజుల శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరబోతున్న అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. 4 కోట్ల మందికి సేవ చేసేందుకు మీరు సిద్ధమవుతున్నారన్నారు. ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజయమే లక్ష్యంగా, జీవితాశయంగా శ్రమించారు. లక్షలాది మందిలో ఎంపికయ్యారంటే మీరు మెరికల్ లాంటి వాళ్ళని ప్రశంసించారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి 43 రోజుల మీ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ఈరోజు పూర్తి చేసుకొని ప్రజా జీవితంలోకి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి సర్వం సిద్ధమై తెలంగాణ నలుమూలల పనిచేయడానికి వెళ్తున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మొన్న మీరు విద్యార్థులు, నిన్న మీరు నిరుద్యోగులు, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు. ఈ ప్రభుత్వం యొక్క ప్రతినిధులుగా ప్రజాపాలనను 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అందించడానికి, మీ శిక్షణ, మీ అనుభవాన్ని పూర్తిగా వినియోగించడానికి ఈనాడు మీరందరూ సంసిద్ధులై ఈ శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా, సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. సరిగ్గా 8 సంవత్సరాలు 26 నుంచి 34 జనవరి, ఫిబ్రవరి లోపల మీలో చాలా మంది ఐఏఎస్లు అవ్వడానికి అవకాశం ఉంది. ఒక గ్రూప్ 1 అధికారి సర్వీస్ లో చేరిన తర్వాత 8 సంవత్సరాలు పూర్తి చేసుకునే సమయానికి మీకు ఐఏఎస్లుగా అయ్యే అవకాశం వస్తుంది. మరి మీలో ఎంతమంది చిత్తశుద్ధితోని ప్రజా జీవితంలో ప్రజలకు సేవలు అందించి ఐఏఎస్లు అవుతారో తప్పకుండా నేను ఉంటాను, నేను చూస్తాను, మీకు ఐఏఎస్ పట్టాలు ఇస్తాను. గ్రూప్ 1 వచ్చింది కాబట్టి లక్ష్యం నెరవేరిందని అనుకోకండి. 3 లక్షలుగా పైగా నిరుద్యోగులతో పోటీ పడి 562 మందికి ఎంపికయ్యారు. ఇందులో వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో నుంచి ఐపీఎస్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. లక్షలాది మంది నుంచి వందలకు వచ్చారు. వందల నుంచి 1, 2 లేకపోతే సింగిల్ డిజిట్ గా 2008కి మీరు కావచ్చు. ఇంతకుముందే అధికారులతో మాట్లాడుతుంటే, సార్ రియలీ దే ఆర్ వెరీ లక్కీ, ఈ టైంలో చాలా ఓపెనింగ్స్ ఐఏఎస్ ఐపీఎస్ లో రాబోతున్నాయి, వీళ్ళు నిజంగా కష్టపడితే ఇందులో చాలా మంది ఐఏఎస్లు అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పి నాకు అధికారులు చెప్పడం జరిగింది. అందుకే మీ బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహించండి. ఆఫీస్కి వెళ్లే ముందు ఎస్ఆర్ శంకరన్ని గుర్తుపెట్టుకోండి. ఆఫీస్లో మీ దగ్గరికి పేదవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం అందించేటప్పుడు మీ తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి. మీరందరూ హార్వర్డ్ వెళ్ళడానికి కష్టం అవుతుంది కాబట్టి ఈ MCHRD హార్వర్డ్ మధ్యలో ఒక MOU చేస్తున్నాం. వాళ్ళే ఇక్కడికి వచ్చి మీకు శిక్షణ ఇచ్చే విధంగా ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ క్లాసెస్ మర్రి చెన్నారెడ్డి ప్రాంగణంలో జరగబోతున్నాయి. ఇన్ ప్రిన్సిపల్ దే హావ్ అగ్రీడ్ టు కమ్ అండ్ టీచ్ ఇన్ మర్రి చెన్నారెడ్డి. తొందరలోనే MOUs అన్ని సంతకాలు పెడుతున్నాం. అంత కరెక్ట్ గా ఉంటే రాబోయే 6 నెలల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవం లోపల హార్వర్డ్ యూనివర్సిటీ మర్రి MCHRDకి రాబోతుంది. మీరు మళ్ళీ శిక్షణకు వచ్చినప్పుడు మీరు హార్వర్డ్ సర్టిఫికెట్ కోర్స్ కోసం, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోసం మీరు అందరూ ప్రిపేర్ గా ఉండండి. హార్వర్డ్ ని కూడా హైదరాబాద్
హైదరాబాద్కి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో మిమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తుంది అని తెలియజేస్తూ మళ్ళొక్కసారి అధికారులకు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కేసీఆర్ నిర్ణయాల వల్లే తెలంగాణ అప్పుల పాలైందని, కమిషన్ల కోసమే ఆయన ప్రాజెక్టులు కట్టారని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. 1,75,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారని, కానీ 4 ఏళ్లకే ఆ ప్రాజెక్టు కుప్పకూలిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలపై మోయలేని భారం పడిందన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు, సొంత ఆస్తులు పెంచుకుందని అన్నారు. ప్రపంచంలోనే ధనిక రీజనల్ పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ చేసేందుకు కేసు సిబిఐకి అప్పగించామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. కమిషన్ల కోసమే ప్రాణహిత, చేవెళ్ల డిజైన్ మార్చారని అన్నారు. కొమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి మృతికి కారణమైన వారిని శిక్షించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం నాగర్ కర్నూలు కేంద్రంలో కొమ్మెర బాధితుల పక్షాన చేపట్టిన దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 17 రోజులలో దోషులపై చర్యలు తీసుకోకుంటే హైదరాబాద్ను దిగ్బంధం చేస్తామని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అభం శుభం తెలియని చిన్నారి మృతికి కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల కొనసాగుతున్న వివక్ష, దాడులు, దౌర్జన్యాలు, ఆలయాల్లో ప్రవేశంపై ఆంక్షలు కొనసాగడం బాధాకరమని అన్నారు. దేవుడిని దర్శించుకునే అర్హత బలహీన వర్గాలకు లేదా అని ప్రశ్నించారు. కొమ్మెర దోషులను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేదకు గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ కేంద్రమైన హుజూర్ నగర్ లోని రామస్వామి గుట్ట సమీపంలో 110 ఎకరాల విస్తీర్ణంలో 125 కోట్ల రూపాయలతో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ఆయన గురువారం సందర్శించారు. మార్చి 2వ వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక కాలనీని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తాను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2011లో ఈ ప్రాజెక్టును ప్రారంభించానని, కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇది పూర్తి కావడం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 2014 నాటికే పనులు తుది దశకు చేరుకున్నప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం డంపింగ్ యార్డ్గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మంత్రి పదవి చేపట్టిన వెంటనే ప్రత్యేక నిధులు మంజూరు చేయించి అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి పనులు పూర్తి చేయించినట్లు వివరించారు. ప్రస్తుతం 90% పనులు పూర్తయ్యాయని, మిగిలిన స్వల్ప పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కాలనీలో కేటాయింపులు పూర్తిగా పారదర్శకంగా కేవలం స్థానిక అర్హులైన నిరుపేదలకు మాత్రమే ఉంటాయని ఆయన సుస్పష్టం చేశారు. ఈ మోడల్ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాల విషయంలో ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని మంత్రి వివరించారు. 317 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ప్రతి ఇంట్లో సింగిల్ బెడ్రూమ్, విశాలమైన వంటగది, బాత్రూమ్ సౌకర్యాలు ఉన్నాయి. వీటితో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 24 గంటల సురక్షిత నీటి సరఫరా, విద్యుదీకరణ, ఆధునిక పాఠశాల, పార్క్, కమ్యూనిటీ సెంటర్ వంటి వసతులు కల్పించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఆర్డీఓ అధ్యక్షతన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి దశలో 1000 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఆహార భద్రతకు, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన 3500 ఇళ్లతో కలిపి మొత్తం 5660 మంది నిరుపేదలకు గృహ వసతి లభించనుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవం రోజున లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి తాను సహపంక్తి భోజనం చేస్తానని మంత్రి ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జరిగిన పార్లమెంట్, ఉప ఎన్నికలు, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని, దీనికి మరోవైపు బీజేపీ నేతలు వంత పాడుతున్నారని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. 2023 జూలై 15న వెలుగుమట్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వమే పేదల ఇండ్లను కూలగొట్టిందన్నారు. అంతేకాక వెలుగుమెట్లలో పేదలకు ఇండ్లు తిరిగి కట్టిస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేసింది. కానీ ఇందిరమ్మ ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా అక్కడ అక్రమంగా ఉన్న ఇండ్లను తొలగించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు అక్కడ అర్హులైన పేదలకు ఇంటి స్థలం ఇల్లు ఇస్తామన్నారు. పేదలే ఇందిరమ్మ ప్రభుత్వం పేటెంట్ అంటూ మంత్రి వివరించారు. కానీ
కానీ బీఆర్ఎస్ లోని బావమరుదులు ఫామ్ హౌస్ లోని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారన్నారు. 10 ఏళ్ల పాటు కాళేశ్వరంలో దాచుకున్న సొమ్ములో కొంత భాగాన్ని బయటకు తీసి పేదలకు ఇల్లు కట్టించి పాప పరిహారం చేసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాదని కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి 8వ వింతగా ప్రచారం చేసుకుందన్నారు. వారి హయాంలోనే లక్షలాది కోట్ల ప్రాజెక్టు కట్టడం, అవినీతి కారణంగా బీటలు వారడం కూడా జరిగిందన్నారు. 4 ఏళ్లలో 168 టీఎంసీ నీరు ఇస్తామని చెప్పి దీనిలో 50 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ కు ఏటీఎంగా మారిందన్న బీజేపీ నేతలు బీఆర్ఎస్ తో చేతులు కలిపారన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చినా, అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి ఇచ్చినా ఇంతవరకు కేంద్రం కనీసం స్పందించలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో వదిలేసిన ప్రాజెక్టులను మేము పూర్తి చేస్తున్నామన్నారు. మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీకి కేసీఆర్ బావమరుదులు వచ్చి మాట్లాడాలన్నారు. వారు గతంలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. తాము ఖచ్చితంగా అవకాశం ఇస్తామన్నారు. వచ్చి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ఏదైతే గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడో, పేదవాళ్ళు ఇల్లు కూలగొడుతున్నారని చెప్తున్నారో, ఎక్సెట్రా ఏదైతే మాట్లాడుతున్నాడో, నిజమైన ఏ పేదవాడిని ఈ ప్రభుత్వం ఎప్పుడు డినై చేయదు, భవిష్యత్తులో చేసే ప్రసక్తి లేదు. ఖమ్మం సబ్జెక్టు సంబంధించిన దాంట్లో కూడా పేదవాళ్ళు, నిరుపేదలు ఎవరైతే అభాగ్యులు ఉన్నారో, ఇల్లు ఇచ్చే శాఖ మంత్రిగా, ఇళ్ల స్థలాలు ఇచ్చే శాఖ మంత్రిగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు కూడా నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. నష్టపోయే వాళ్ళు, అర్హులైన వాళ్ళు, గతంలో ఎవరైతే తీసుకొని నిరుపేదలు అక్కడ నివసిస్తున్నారో వాళ్ళందరికీ తగు న్యాయం 100కు 100% చేస్తాం. ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఖమ్మం వెలుగుమట్ల సంబంధించిందే మీకు చెప్పదలుచుకున్నా. ఏదైతే 15/7/2023 నాడు ఆనాటి ప్రభుత్వం, అహంకారపూరితమైన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో ఉంది. ఏదైతే ఈ ఎలుగుమట్లదని చెప్తున్నారో వాళ్ళు ఆనాడు కూడగొట్టారో, మేము కూలగొట్టాము ఇవ్వాలని చెప్తున్నారు కానీ ఆనాడే వారు శ్రీకారం చుట్టారు. ఇదిగోండి మీడియా, ఇది నేను చెప్పేది కాదు. ఇవాళ నేను ఏదో దీన్ని మ్యానిపులేట్ చేసేది కాదు. ఆనాడు ఈళ్లే కూడగొట్టే ప్రయత్నం చేసి కొన్ని కూడగొట్టారు, మళ్లీ తిరిగి కట్టారు వాళ్ళు. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం భూదాన ల్యాండ్ లో ఖాళీ చేయించిన మాట వాస్తవం. వారందరికీ కూడా వారిలాగా గాలికి వదిలేయము. ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. ఎవరు ఎన్ని కారుకొతలు కూసినా, ఎంత విషాన్ని బయటికి చిమ్మినా, ఇది పేదోడి ప్రభుత్వం. నష్టపోయిన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తా, ఇల్లు ఈ ప్రభుత్వ పక్షాన పదే కేంద్ర ప్రభుత్వం ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు కానివ్వండి, ప్రతి కేంద్ర మంత్రి గారిని కానివ్వండి, ఆనాడు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు కాళేశ్వరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏటీఎం గా ఉంది. మేము తప్పకుండా దీని మీద ప్రత్యేకమైన ఎంక్వైరీ చేపిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కనుక కోరితే ఏదైతే సిబిఐ ఎంక్వైరీ కూడా పెడతామన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఘోష్ గారిని దీనికి ఒక కమిటీకి వేయటం జరిగింది. వారు ఇచ్చిన రిపోర్టు కూడా మీ అందరికీ గతంలో మేము చూపించాం. అసెంబ్లీ సాక్షిగా ఆ రిపోర్టును పెట్టాం. సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసినది ఎన్ని నెలలైందో మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం నుంచి, ఆ సిబిఐ నుంచి ఈ రోజుకి వారిద్దరి ఫెవికాల్ బంధం ఏంటో స్పష్టంగా చెప్పగానే చెప్తున్నారు. దాని మీద ఏ రకమైన ఎంక్వైరీలు కానీ ఇతరత్రా రాకపోవడం దురదృష్టకరం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయినా ఇచ్చిన హామీలు అరకొరగా అమలు చేస్తోంది. వాటిలో మహిళలకు ఇచ్చిన హామీలు అసలుకే అమలు కావడం లేదు. హామీలు అమలు చేయకపోవడంతో దాని ప్రభావం ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రజలు స్పష్టమైన తీర్పునివ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆగ్రహాన్ని గుర్తించి హామీలు అమలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పింఛన్ పెంచబోతున్నట్లు సమాచారం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పెన్షన్లను 2000కు పెంచిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో 4000 రూపాయలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని 2.5 ఏళ్లలో అమలు చేయలేదు. ఇప్పుడు ఆ పింఛన్ల పెంపును కొంత పెంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 500 రూపాయల పింఛన్ పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఇస్తున్న 2016 పెన్షన్ను 2516కు పెంచే అవకాశం ఉంది. పింఛన్ల పెంపుపై మార్చి 16వ తేదీ
నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పెంచిన పెన్షన్లు ఏప్రిల్ లేదా మే నెల నుంచి పింఛన్దారుల ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఎన్నికల హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని 4,000 రూపాయల వరకు పెంచాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దశలవారీగా పెంచాలని భావిస్తోంది. ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఏక మొత్తంలో కాకుండా ఏటా 500 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వెళ్లాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 42.7 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న మరో 5 నుంచి 10 లక్షల మందికి కూడా పెన్షన్ మంజూరు చేసే అవకాశం ఉంది. కొత్త పెన్షన్ల జారీపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.